అందరికీ నమస్కారం. టెక్కలి పట్టణంలో ఈ రోజుతో మొదలుపెట్టినటువంటి ఎన్నికల శంఖారావానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు, ఇక్కడ ప్రత్యేకంగా రాకపోయినా సరే ఆయన ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ బాహుబలి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, టెక్కలి గడ్డ మీద మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి వ్యక్తి, రేపు రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఈ టెక్కలికే కాదు శ్రీకాకుళం జిల్లాకే వన్నెతేవుతున్నటువంటి నాయకుడు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు రవిబాబ్జీ గారికి, పినకాని అజయ్ కుమార్ గారికి, గోవిందరాజుల గారికి, జీరు భీమారావు గారికి, శేషు గారికి, అలాగే స్థానికంగా లవ గారికి, కామేష్ గారికి, రాము గారికి చాలా మంది పెద్దలు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, టెక్కలి అదిరిపోయేలా, టెక్కలి గడ్డ దత్తరిల్లేలా కథలు వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సోదర సోదరీమణులకి, జన సైనికులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఇటువంటి అభిమానం చూడలేదు. టెక్కలి కనిపిస్తుందా మీకు? టెక్కలి వినిపిస్తుందా మీకు? తెలుగుదేశం తాలూకా పౌరుషం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి కళ్ళారా చూడండి, చెవులారా వినండి అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఒక్క పులే వస్తే ఈ రకంగా ఉంటే మరొక 6 రోజులు ఆగండి. అసలైనటువంటి పులి టెక్కలి గడ్డ మీదకి వస్తే ఒక్కొక్కరికి ఏ రకంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు వేచి చూశాం. ఎప్పుడు టెక్కలికి మళ్ళీ పసుపు కళ వస్తుందని. ఇంకా ఎన్నికలు రాలేదు, కోడ్ మాత్రమే వచ్చింది. ఎన్నికల కోడ్ వస్తేనే పసుపు కళ ఈ రకంగా వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు స్పష్టంగా మనకి కనిపిస్తుందనంటే, మరొక 37 రోజులు ఈ తుఫాను ఇలా కొనసాగితే 3 రెక్కల ఫ్యాన్ ఉంటుందా ఎక్కడైనా? 3 రెక్కల ఫ్యాన్ ఉంటుందా ఎక్కడైనా? ఈ సైకిల్ స్పీడ్ కి ఏ ఒక్కరు కూడా పరిస్థితి లేదు, కొట్టుకుపోతారు. అందుకని మీ అందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. కానీ మరొక 37 రోజులు ఉన్నాయి. ఇప్పటికే మనం 15,000 మెజారిటీకి పైగా గెలుస్తున్నాం. సరిపోదు. రేపటి నుంచి ప్రతిరోజు 1000 మెజారిటీ పెరగాలి. మరొక 37 రోజుల్లో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారి మెజారిటీ 50,000 దాటుకొని మనం కూడా గెలిపించుకోవాలి. అప్పుడు టెక్కలికి అచ్చెన్నాయుడు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం బలపరిచినట్టుగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. 2014లో మొట్టమొదటిసారిగా గెలిచాడు ఈ టెక్కలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీగా. అచ్చెన్నాయుడు గారికి ఒక అవకాశం వస్తే స్వర్ణయుగం తీసుకొని వచ్చాడు. ఇక్కడ టెక్కలిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఉన్నవాడికి, లేనివాడికి, పేదవాడికి, ఏ కులం వాడికి, ఏ వీధి వాడికైనా తెలియజేసుకుంటున్నాను, 2014కి ముందు టెక్కలి ఏ రకంగా ఉండింది, 2014 తర్వాత ఏ రకంగా ఉన్నదన్నది గుండెల మీద చెయ్యి వేసుకొని ఆత్మ సాక్షిగా ఒక్కసారి మీరందరూ కూడా తెలుసుకోండి. 5 సంవత్సరాలు ఈ అంబేద్కర్ జంక్షన్ నుంచే తెలియజేస్తున్నా, అష్ట దిక్పాలకుల్లో ఏ దిక్కు ఇక్కడ నుంచి చూసినా సరే ప్రతి దిక్కులో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప మరొక పార్టీ, మరొక నాయకుడు చేసినటువంటి ఒక్క కార్యక్రమం కూడా జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకి ఎదుర్కొన్నటువంటి ఇక్కడ సిఐ ఆఫీస్ నుంచి ఇప్పుడే దారి పొడవునా వచ్చాం. మన చేరి వీధి ఏ రకంగా ఉండేది? ఒక ఆటో అటు నుంచి వచ్చి ఒక ఆటో ఇటు నుంచి వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి ఈ చేరి వీధిలో ఈ రోజు క్రేన్లు మూవ్ అవుతున్నాయి, చైతన్య రథాలు కదులుతున్నాయి, వేలాది మంది జనం ఈ రోజు నడుస్తున్నారనంటే దానికి కారణం అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధి. అలాగే మనకి జగతిమెట్ట నుంచి మళ్ళీ కొత్త హైవే వరకు ఉన్నటువంటి మెయిన్ రోడ్డుని 4 లేన్లుగా తయారు చేసి, ఏ పట్టణంలోనైనా ఎయిర్పోర్ట్ కు ఉండేటటువంటి రోడ్డుని టెక్కలి మెయిన్ రోడ్డుగా తీసుకొని వచ్చి లైట్ సెట్టింగ్లు పెట్టి మొక్కలు నాటి అంత అందంగా తయారు చేసినటువంటి గనుడు ఎవరు? మన అచ్చెన్నాయుడు గారని తెలియజేస్తున్నారు. ఈ రోజు అదే రోడ్డులో ఒక్క మొక్కకైనా నీళ్లు పోసే నాదుడు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు గమనించండి. ఆఖరికి ఇటు పక్కకు చూద్దాం, ఇందిరా గాంధీ బొమ్మల వరకు కూడా
రోడ్డు వెడల్పు చేసి అందంగా తయారు చేసి ఈ రోడ్డును కూడా మనం డెవలప్ చేసినటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 కార్యక్రమాలు ఇక్కడ తాగునీటి కోసం 2014కి ముందు అలమటిస్తున్నటువంటి ప్రజలు వేసవి కాలం వస్తే గుక్కెడి నీళ్లు కూడా దొరికేటటువంటి పరిస్థితి లేని టెక్కలకి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి పేరు మీద రక్షిత తాగునీటి పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి వాటికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి అపర భగీరథుడు అచ్చెన్నాయుడు గారిని గుర్తు చేస్తున్నారు. ఆ వాటర్ స్కీము ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ కూడా లోన్లు చేసుకోనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీటి కోసం ఎంత ఇబ్బందులు మళ్ళీ టెక్కలు పడుతున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ ఇదే గడ్డ మీద నుంచి హామీ ఇస్తున్నా, అచ్చెన్నాయుడు గారి తరపున చెప్తున్నా, మళ్ళీ 2024లో మేమే రాబోతున్నాం. టెక్కలికి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి తాగునీరు సమస్య శాశ్వతంగా తీర్చే బాధ్యత నేను అచ్చెన్నాయుడు గారు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ఇల్లు కట్టడానికి విషయానికి వస్తే టెక్కల్లో ఎంతో మంది పేదవాళ్ళు రోజు కూలీగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఇల్లులు లేవు. వాళ్ళకి 2014లో అచ్చెన్నాయుడు గారు వస్తే 2 సెంట్లు భూములిచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టించి ఎంతో మంది వేలాది మందికి ఇల్లులు కట్టించినటువంటి నాయకుడు కూడా మన అచ్చెన్నాయుడు గారు అని తెలియజేస్తున్నారు. ఆ రోజు హుదూదు ద్వారా మన టెక్కలిలో చక్కనటువంటి ఇల్లులు కట్టించి ఆ రోజు అందరికీ కూడా మన పేదవాళ్ళకి ఇద్దామని అనుకుంటే ఎన్నికల్లో మనం చేయలేకపోయాం. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులకు ఇచ్చి ఏ రకంగా అమ్ముకున్నారో కూడా టెక్కలి ప్రజలు తెలుసుకోవాల్సి. ఒక్క పేదవాడికైనా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఒక్క పేదవాడికైనా సక్రమంగా ఇల్లు దక్కిందా అనేది ఇక్కడ ఈ సెంటర్ నుంచే ప్రశ్నిస్తున్నారు. ఎవరికి కూడా లేదు. పేదవాళ్ళకి ఇద్దామన్న ఆలోచన మనది, కానీ సొంత లబ్ధి కోసం అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేస్తున్నాడు. ఇక హాస్పిటల్ తాలూకా సమస్య, టెక్కలిలో హాస్పిటల్ ఉందనేది కూడా చాలా మంది మర్చిపోయారు. చిన్న గాయం తగిలినా సరే కారు వేసుకుని శ్రీకాకుళం వెళ్లేవారు. అటువంటిది టెక్కలి హాస్పిటల్ ని జిల్లా హాస్పిటల్ గా తయారు చేసి అదనంగా బిల్డింగులు తెచ్చి ప్రతి డాక్టర్ టైం కి ఉండే విధంగా చూసినటువంటి నాయకుడు ఆ రోజు మంత్రిగా అచ్చెన్నాయుడు గారు తెలియజేస్తున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో కూడా టెక్కలి మీద తరగినటువంటి ప్రేమ అచ్చెన్నాయుడు గారికి ఉంది కాబట్టి కోవిడ్ తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ ను కూడా మన టెక్కలి హాస్పిటల్లో పెడితే కనీసం దానికి శంకుస్థాపన చేయడానికి కూడా మనసు రాకుండా ఈ దుర్మార్గులు అందరూ కూడా అడ్డుకున్నారన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో టెక్కలి ప్రజానికానికి హామీ ఇస్తున్నాం. మళ్ళీ అంగరంగ వైభవంగా హాస్పిటల్ వ్యవస్థనంతా కూడా తయారు చేయడమే కాదు, మొన్ననే చంద్రన్న వచ్చినప్పుడు హామీ తీసుకున్నాం. ఏంటది? మెడికల్ కాలేజ్ కూడా టెక్కలికి తీసుకుని రాబోతున్నాం. అది మా కింజరాపు కుటుంబం తాలూకా హామీ అనేది కూడా టెక్కలి ప్రజానికానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇలాగే పార్కుల విషయానికి వస్తే మనం నిర్మించాం పార్కులు. ఎందుకని? టెక్కలి ప్రజలు రోజంతా కష్టపడుతున్నారు. ఎంతో మంది ఆడపడుతున్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. సాయంత్రం వచ్చేసరికి సేద తీర్చుకోవడానికి పట్టణాల్లాగా మన టెక్కలిలో కూడా మంచి పార్కులు ఉండాలని లక్షలు ఖర్చు పెట్టి పార్కులు తయారు చేశాం. ఎక్కడెక్కడ నుంచో చెట్లు కూడా బయట ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి నాటాం. ఈ రోజు ఆ పార్కులు చూస్తే అది పార్క్ చెత్త కుప్ప అన్నట్టుగా ఉండాలంటే వైఎస్ఆర్ తాలూకా పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో, దౌర్భాగ్యంగా ఉందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం టెక్కలి ప్రజలకు అందరికీ కూడా ఉందని తెలియజేస్తున్నారు. అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ మీరందరూ కూడా అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహకారంతో అచ్చెన్నాయుడు గారు నేను ఒకరు ఎమ్మెల్యేగా గెలిపించి ఒకరు ఎంపీగా గెలిపిస్తే టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా చేస్తామనంటే శ్రీకాకుళం జిల్లాలో హెడ్ క్వార్టర్ శ్రీకాకుళమా లేక టెక్కలా అభివృద్ధి చేయడానికి నేను అచ్చెన్నాయుడు గారు మీ అందరికీ అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వర్గం అత్యధికంగా కళింగ వయస్సులు ఉన్నారు. గుర్తుందా సోదరులారా? 10 సంవత్సరాల క్రితం చిన్న వయసు నాది. ఎర్రన్నాయుడు గారు చనిపోయినటువంటి మొట్టమొదటి రోజుల్లో సైకిల్ ఎక్కాను నేనే. జిల్లా అంతా కూడా తిరిగాను. జిల్లాలో ఊపు తీసుకొని రావాలని చిన్నవాడినైనా సరే సైకిల్ ఎక్కి జిల్లా అంతా తిరుగుతూ ఇదే టెక్కలి ఇదే సెంటర్ కి వచ్చిన తర్వాత మా కళింగ వయసు సోదరులందరికీ కూడా చూసి వాళ్ళకున్నటువంటి సమస్య బీసీలు చెయ్యండి అయ్యా అని చెప్పి ఆర్తనాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలకి ఎన్నో ముఖ్యమంత్రులకి పెట్టుకుంటే
ఆ రోజు వచ్చినటువంటి మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే 100 రోజుల్లోనే బీసీలు చేస్తామని హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకులు కూడా నేను అచ్చెన్నాయుడు గారని కూడా మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ఆ ఫైలు పట్టుకొని ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరుగుతూ కళింగ వైశ్యుల్ని బీసీలుగా చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆ కుటుంబాల్లో ఎంతో మంది పిల్లలకి డాక్టర్లు అయ్యే అవకాశం వచ్చింది, ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది, బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు లభించింది. అంటే ఎంత రుణపడి కళింగ వయసులో ఉండాలో ఒక్కసారి మళ్ళీ టెక్కలలో గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలా కుటుంబాలను అభివృద్ధి చేయడమే కాదు, వాళ్ళందరికీ కూడా మరొక కోరిక ఉంది, మళ్ళీ ఓబీసీలో చేర్పించాలని. పార్లమెంటు సభ్యుడిగా నేను హామీ ఇస్తున్నా, ఈసారి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని కదిలించి వాళ్ళని ఓబీసీలో చేర్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మళ్ళీ టెక్కలి గడ్డ నుంచే జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళింగ వయసులందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ప్యూన్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా కలుసుకుని వెళ్ళాను ఆ సమస్య గురించి. ఎన్నో కులాలకు ఓబీసీలో పెట్టాలని, రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నా సరే ఈ రోజు మన జిల్లాలో ఉన్నటువంటి కులాలు అభివృద్ధి కోసం నిరంతరం కూడా నేను పాటుపడుతూ పనిచేశానన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక టెక్కలి పట్టణానికి వస్తే చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. ఎప్పుడైనా సరే మన టెక్కలిలో 5 సంవత్సరాలు అచ్చెన్నాయుడు గారు పరిపాలించినప్పుడు ఏ పండుగ వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా ఒక్క షాపు దగ్గరికి వెళ్లి చందాలు వసూలు చేసేటటువంటి సంస్కృతి ఆ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఉందా? ఈ షాపుల వారందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. 5 సంవత్సరాలు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ 5 సంవత్సరాలు కేవలం అందరూ జరుపుకునే పండుగలు కాదు, వాళ్ళ ఇంటిలో పుట్టిన రోజులైనా సరే మీ దగ్గర వసూళ్లు చేసుకొని ఈ రోజు జరుపుకుంటున్నారనంటే ఆ నాయకుల తాలూకా సంస్కృతి ఏ రకంగా ఉందో కూడా ఒక్కసారి మీరు అందరూ గమనించండి. ఎప్పుడైనా అడిగామా? కింజరాపు కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడు గాని, అచ్చెన్నాయుడు గారు గాని మీ షాపుల దగ్గరికి వచ్చి ఇలా కార్యక్రమం చేస్తున్నాం, చందాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు ఎక్కడ కూడా తీసుకొని రాలేదు. టెక్కలి తాలూకా వ్యాపారస్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఏం చేస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో? ఎవరైనా వ్యాపారస్తులు మేము ఎందుకయ్యా కష్టపడుతున్నాం, మా తాలూకు సొమ్ము ఎలా అడిగితే ఎలా ఇచ్చేస్తామనంటే జిఎస్టీలు, ట్యాక్సులు ఏదో ఒక శాఖతోని కేసులు పెట్టించి ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారో కూడా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి. అటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా బుద్ధి చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసినప్పుడే వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా వాళ్ళకి తెలిసి వస్తుందన్న విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే వ్యాపారస్తులు, షాపులున్న వాళ్ళు అందరూ ఒకటేలే, రాజకీయం అంతా ఒకటే అనుకుంటున్నారు. తప్పు 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 తప్పు. రాజకీయం వేరు, కింజరాపు రాజకీయం వేరు, వీళ్ళ రాజకీయం వేరు. కింజరాపు రాజకీయం 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయం. ఏనాడు కూడా ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క భూ కబ్జా గాని, ఎవరో ఉద్యోగం కోసం ఒక్క రూపాయి తిన్నామని గాని, ఎవరో ఇల్లు కబ్జా చేశాం గాని, ఎవరో శత్రువు అయినటువంటి వాడికి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశామని, అక్రమంగా కేసు పెట్టామని ఈ 40 సంవత్సరాల్లో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు వరకు ఒక్కడు కూడా వేలెత్తి చూపించి ఒక్క అభియోగం కూడా చేయలేకపోతున్నాడనంటే ఏ రకంగా 40 సంవత్సరాలు ప్రజా సేవకి అంకిత భావంతో పనిచేసామో టెక్కలి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాను. రేపు వచ్చేటటువంటి ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి ఈ రోజు జరగబోతున్నాయి. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం జరగబోతున్నాయి. అందుకనే టెక్కలి ప్రజలందరిలో ముందుండాలి. ఆ 5 సంవత్సరాలు స్వర్ణయుగం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ స్థాయిలో నేను ఇప్పటి వరకు మాట్లాడింది మన టెక్కలి పట్టణం గురించే. ఇంకా టెక్కలి నియోజకవర్గం తాలూకా చిట్టా ఓపెన్ చేస్తే 24 గంటలు కూడా సరిపోవు, ఎన్నికల వరకు కూడా సరిపోవు. అచ్చెన్నాయుడు గారు ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి చేశారు, ప్రతి వ్యక్తికి కూడా అభివృద్ధి చేశారు. అందరికీ కూడా పేరెట్టి పిలవగలిగినటువంటి ఏకైక వ్యక్తి టెక్కలిలో మన అచ్చెన్నాయుడు గారని కూడా తెలియజేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని మనం అందరం ఆదరించి గెలిపిస్తే రేపు చెప్తున్నాను, మాకు శత్రువు అయినా సరే, మాకు పడని వాడైనా సరే, రేపు మమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చావనంటే శభాష్, మంచి నాయకులను నువ్వు ఎన్నుకున్నావనే మాట మీకు వచ్చే విధంగా మేము పనిచేస్తాం. అది మా గ్యారంటీ, అది మా షూరిటీ అనేది కూడా ఇక్కడ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. చాలా కళలు ఉన్నాయి.
టెక్కలి లాంటి పట్టణంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు. యువకులు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు. ఉన్నవి కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఎప్పుడు మూసేస్తారో అన్నటువంటి భయంతో ప్రతి సందర్భంలో కూడా భయపడుతూ బ్రతుకుతున్నాం. అందుకనే మాకున్నటువంటి ఆలోచన, రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్కలి పరిసరాల్లోనే మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ఒక ఇండస్ట్రీని తీసుకొని వచ్చి మన కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గౌరవంగా ఇక్కడే ఉండి పని చేసుకునే విధంగా అచ్చెన్నాయుడు గారు, నేను కంపెనీలు మన ప్రాంతానికి మన గడ్డకి తీసుకొని వచ్చే విధంగా మేము కృషి చేస్తామనేది కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం. ఇది ఈ రకంగా మేమందరం కూడా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ఎలా ఆలోచిస్తున్నారంటే, పోర్టు తెచ్చామని అంటున్నారు. అది పోర్టు కాదు, వాళ్ళ పార్టీ ఆఫీస్ అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జెండాలు పెట్టుకొని వాళ్ళ నాయకులకి పిలుచుకొని డబ్బులు పంపిణీలు చేసుకొని వాటాలు అక్కడ లావాదేవీలు చేసుకుంటే అది పోర్ట్ అవుతుందా, పార్టీ ఆఫీస్ అవుతుందా ఒక్కసారి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. జాబుల కోసం వస్తే పోర్ట్ అవుతుంది, వాళ్ళ జేబుల కోసం నింపుకోవడానికి వస్తే అది పోర్ట్ అవ్వదు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ప్రతిరోజు లారీలు వెళ్ళడం, ట్రాక్టర్లు వెళ్ళడం, ట్రక్కులు వెళ్ళడం ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. లక్షల డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎందుకని? ఎన్నికలు వచ్చాయి, చీరల పంపిణీ చేయాలి, వేల రూపాయలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఎరవేయాలి. కాబట్టి డబ్బు కావాలనే ఆలోచనతో ఈ రోజు అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయం చేస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు ప్రజలకి ఒరిగింది ఏమీ కూడా లేదు. తీరా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తే 5 సంవత్సరాలు పడిన బాధలు కష్టాలు మర్చిపోతారనుకుంటున్నారు. మర్చిపోతామా? తప్పు చేసిన నాయకులకి బుద్ధి చెప్తామా లేదా? ఒక్కసారి టెక్కలి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విన్నపించుకోవాలి, గట్టిగా వినాలి. ఇక్కడే ఉన్నాయి వాళ్ళందరి తాలూకా ఇళ్లు గోడల్లో పగుళ్ళు వచ్చే విధంగా ఒక్కసారి గట్టిగా చెప్పండి. టెక్కలి గడ్డ, టెక్కలి గడ్డ, అచ్చన్న అడ్డ, టెక్కలి గడ్డ, టెక్కలి గడ్డ, టెక్కలి గడ్డ. ఇప్పుడు ఈ జనాలందరినీ కూడా చూస్తే నాకు కూడా అనిపిస్తుంది, టెక్కలి నియోజకవర్గంలో ఎంత అభిమానం అచ్చెన్నాయుడు గారి మీద ఉంచారని. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయినా అది కూడా చెప్పాలి, ఎందుకు రాలేకపోయారని. మా నాన్నమ్మ గారు అచ్చెన్నాయుడు గారి తాలూకా తల్లి, ఎర్రన్నాయుడు గారి తాలూకా తల్లి మొన్ననే 5 రోజులు అవుతుంది మనకందరికీ కూడా విడిచిపోయి వెళ్ళిపోయారు. అటువంటిది చిన్న కొడుకుగా ఆ కార్యక్రమం అచ్చెన్నాయుడు గారు తన భుజాల మీద వేసుకొని కార్యక్రమం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకి, మన కట్టుబాట్లకి అన్నిటికీ గౌరవించే వ్యక్తిగా 11 రోజులు ఆ తల్లి ఆత్మ శాంతించాలని చెప్పి నిమ్మాడలోనే ఉంటూ ఆ కార్యక్రమాలు చేశారు. కానీ మనసు లాగేస్తా ఉంటుంది. టెక్కలి ప్రజలు ఏమైపోతున్నారు, టెక్కలి ప్రాంతం ఏమైపోతుంది, మీరందరూ కూడా ఎలా ఉన్నారు, ఎన్నికలు వస్తున్నాయి, మేమందరం మీతో ఉన్నామని చెప్పాలనే ఆలోచనతోనే చిన్న వారసుడుగా నాకు మీ అందరి దగ్గరికి పంపించారు. కాబట్టి మీరందరూ అన్నిగా భావించకుండా ఆయన మాట చెప్పారని చెప్పే ఇంతమంది కథలు వచ్చారు. నేను వెళ్తాను, చిన్నాన్న దగ్గరికి వెళ్ళి మరీ చెప్తాను, చిన్నాన్న నీ మీద ఉన్నటువంటి అభిమానం మీరు వస్తే మరి మీరు తట్టుకోలేరు, మీరు లేకపోయినా సరే ఇసకేస్తే రాలన్నటువంటి జనంతో ఈ సేరి వీధి అంతా కూడా నింపేశారనంటే మీ నామినేషన్ కి టెక్కలిలో రోడ్డు ఎక్కడుందో, ఇల్లు ఎక్కడుందో, ఎవడెక్కడున్నాడో ఎవరికి కూడా కనబడదు అనే పరిస్థితుల్లో టెక్కలి సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉంది అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతో గర్వంగా ఉంది మా బాబాయ్ని చూసిన తర్వాత. అచ్చెన్నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు, టెక్కలి ప్రజలు తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడుగా ఈ రోజు అయ్యారనేది గర్వంగా నేను తెలియజేసుకోగలను. 5 సంవత్సరాలు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశాడు. మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారి కుడిభుజంగా ఉండి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎంత పెద్ద బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టినా సరే ఆయన స్వీకరించాడు. ఆయన ధైర్యం, నమ్మకం ఒక్కటే, నేను ఏ కార్యక్రమం కోసం ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నా టెక్కలి ప్రజలు నాకు అండగా ఉంటారు, బలంగా ఉంటారనే ఆలోచనతోనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ రోజు అందరి దృష్టిలో ఒక మంచి నాయకుడిగా ఎదగలిగాడు. ఆ పేరు ప్రఖ్యాతలు అంతటితోనే కాదు, మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా రావాలి, ప్రభుత్వంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో అచ్చెన్నాయుడు గారు ఉండాలి. చరిత్రలో, తెలుగువాడి చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడిగా అచ్చెన్నాయుడు గారికి మనం ఆ పదవుల్లో మనం అందరం కూడా చూడాలి. అది జరగాలనంటే గెలుపు కాదు సోదరులారా, గెలుపు కాదు. 5 సార్లు గెలిచాడు అచ్చెన్నాయుడు గారు, కానీ టెక్కలి ఎప్పుడు ఎరగనటువంటి మెజారిటీతో గెలిపించినప్పుడే
అచ్చెన్నాయుడు గారి ఏంటో రాష్ట్రం మొత్తం మీద తెలిసే విధంగా ప్రతి గ్రామంలో నుంచి కూడా వేలకు వేల మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ తమ్ముడుగా నన్ను కూడా గెలిపించండి. ఢిల్లీకి వెళ్తారు మీ అందరి కోసం. 10 సంవత్సరాలుగా మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాను. శ్రీకాకుళం తాలూకా వాణి ఏ రకంగా ఉంటుందో భారతదేశం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా జిల్లా తాలూకా సమస్యలు, రాష్ట్రం తాలూకా సమస్యలు, దేశం తాలూకా సమస్యలు, ప్రధానమంత్రి ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, మోదీ ఉన్నా, సోనియా గాంధీ గారు ఉన్నా, ఎవరు ఉన్నా సరే అందరి సమక్షంలో మన తెలుగు వారి తాలూకా పౌరుషం ఏ రకంగా ఉంటుందో గట్టిగా వినిపించి మనం అందరం కూడా పోరాటం చేస్తున్నాం. రేపు అదే పార్లమెంట్ లో అదే మోదీ గారి తాలూకా ఆశీర్వాదం, ఆయన తాలూకా సహకారం మన రాష్ట్రం మీద ఉండబోతుంది, మన తెలుగు ప్రజల మీద ఉండబోతుంది. అలాంటి సందర్భంలో మనం ముందుండి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా సరే మన శ్రీకాకుళానికే మనం తీసుకొని రావాలనంటే మళ్ళీ నాకు మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంట్ కి 3వ మీరందరూ కూడా మంచి మెజారిటీతో పంపించాలని టెక్కలి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం. మనం హైవేలు డెవలప్ చేసుకున్నాం, రైల్వేస్ డెవలప్ చేసుకున్నాం. టెక్కల్ ఇలాంటి స్టేషన్ బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్, గజపతి రాజుల దగ్గర ఉపయోగించుకున్నటువంటి స్టేషన్, దాన్ని కూడా ప్లాట్ఫామ్ హైట్ మన ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమాలు కూడా మనం చేశాం. అలాగే ఎన్నో కార్యక్రమాలకి మనం కేంద్రంతో మాట్లాడి మనం శ్రీకారం చుట్టాం. కానీ 5 సంవత్సరాల్లో మనం ఎంత కష్టపడినా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క పైసా కూడా కేంద్రం వచ్చినటువంటిది సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కల్పించలేదు. అందుకనే ఆలోచించాం, కేవలం చంద్రబాబు నాయుడు గారే కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారే కాదు, మన ఇద్దరితో పాటు మోదీ గారి తాలూకా సహకారం కూడా మన రాష్ట్రానికి ఉంటే రేపు భవిష్యత్తులో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం కూడా ఆయన తాలూకా ఆశీర్వాదంతో మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలని త్రిమూర్తుల్లాగా 3 పార్టీలు కూడా కలిసి వచ్చాయి. అవే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇక పవన్ కళ్యాణ్ గారి తాలూకా విషయం మీ అందరికీ కూడా చెప్పనక్కర్లా. ఆయనకి కోపం వస్తే ఏ రకంగా తీస్తాడా అనేది ప్రతిరోజు మనం చూస్తూనే వస్తున్నాం. ఆయన కూడా ఈ రోజు చాలా త్యాగం చేశాడు. 2019లో ఏదో విభేదాలతో వేరేగా పోరాటం చేసినా రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు చూసి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసి మనం రాజకీయం చేసి కొట్టుకోవడం కాదు, రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాలి. సరే, రాజకీయాల తర్వాత, పార్టీ తర్వాత, మన క్యాండిడేట్స్ తర్వాత ముందు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చేయాలి. అతల పాతాళంలోకి వైసీపీని పార్టీని తొక్కివేయాలని 3 పార్టీని కలిపి ఒక తాటి మీదకి తెచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్రాన్ని ఏలే నాయకులు, లక్షల మంది అభిమానించే నాయకులు వాళ్ళే అణిగి ఒనిగి తగ్గి ఉన్నారనంటే మనం అందరం కార్యకర్తలుగా ఏ రకంగా కలిసి పోరాటం చేయాలనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మనమందరం కూడా దూరదృష్టితో మన నాయకులు మనకి ఇచ్చినటువంటి ఆ గౌరవం, నమ్మకంతో మనమందరం కలిసి పనిచేయాలనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. టెక్కలి మీద అయితే సంపూర్ణమైనటువంటి నమ్మకం వచ్చింది. ఇదే నమ్మకంతో మీరందరూ కూడా పనిచేయండి. 37 రోజులు ఉన్నాయి అంటే ప్రచారానికి 35 రోజులే ఉన్నాయి. ప్రతిరోజు 1000 మెజారిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రత్యర్థుల తాలూకా వెన్నుముకలో వణుకు పుట్టాలి. రేపటి నుంచి పసుపు జెండా చూస్తే తెలుగుదేశం చూసినా, జనసేన చూసినా, బీజేపీ చూసినా అయ్యో బాబోయ్ అని బయటికి కూడా రాకుండా ఉండే విధంగా మనమందరం కూడా కసితో పని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఓటు మనకు ముఖ్యమైనటువంటిదే. అందుకని ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేసి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సూపర్ 6 కూడా ఒక్కసారి మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అందులో ఆడపడుచులకి ముఖ్యంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మన ప్రభుత్వం వస్తే 1500 రూపాయలు ప్రతి నెల ఆడపడుచుకి ఇవ్వబోతున్నాం. అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నాం. జగన్ లాగా మోసం చేసి 45 సంవత్సరాల నుంచి కాదు, 18 సంవత్సరాల నుంచి ఒక ఇంటిలో ఎంతమంది ఆడపడుచులున్నా, తాతమ్మ, మనవరాలు, అత్త, కోడళ్ళు, అమ్మ, కూతురు, తల్లి, చెల్లి, కల్లి, అక్క, ఎంతమంది ఆడపడుచులున్నా అందరికీ 18,000 రూపాయలు చంద్రన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇవ్వబోతున్నాం. అలాగే తల్లులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నాం. జగన్ లాగా మోసం చేసి 15,000 13,000 చేయడం కాదు, గుండు 0 చేయడం కాదు. రేపు మనం వచ్చామనంటే 2 పిల్లలుంటే 30,000, 3 40,000 సంవత్సరానికి ఆ తల్లి అకౌంట్లో మనం వేయబోతున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్ల తాలూకు ధర
ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ మీద వంట చేసుకునే భాగ్యం కూడా ఎవరికి లేదు. ధర పెంచాడు, 1200కి చేరుకుంది. పేదవాళ్ళు ఎవరు కూడా వంట చేసుకోలేకపోతున్నాము. టెక్కల్లో కర్రలు దొరుకుతున్నాయో లేదో, కట్టెల పొయ్యి మీద ఎలా వండుకుంటున్నారో తెలియదు. కానీ చంద్రన్న మీ గురించే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నాడని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు. ఇక మా ఆడపడుచులు చంద్రన్న మీ అందరి కోసం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఒక్క పైసా లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చేయబోతున్నామన్నది ఆడపడుచులకి హామీ ఇస్తున్నాం. రైతు సోదరులు ఉన్నారు, 20,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ లో వేసి రైతుని రారాజు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేయబోతుందన్నది కూడా తెలియజేస్తున్నాను. యువతి యువకులు ఉన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం. అప్పటికి కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గా ఎవరైనా నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ వృత్తి ద్వారా 3,000 రూపాయలు ఆ యువతి అకౌంట్ లో వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరొక హామీ యువతి యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే డిఎస్సిని మళ్ళీ నిర్వర్తించి ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి యువకులు కూడా హామీ ఇస్తున్నాం. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ అతి ముఖ్యమైనటువంటిది సూపర్ 6 చెప్పినప్పుడు ఇది మర్చిపోతున్నాం. బీసీల తాలూకా పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు మనం పెంచబోతున్నాం. జూన్ 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయింది. 120 వస్తాయా ఎంత వస్తాయో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. అంతకు మించి మరొక డౌట్ ఏమీ కూడా లేదు. కానీ జూన్ లో వచ్చినటువంటి మన ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలా ఉన్నారంటే జూన్ వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. రాష్ట్ర ప్రజలు చూస్తే ఏప్రిల్ లోనే మనం గెలిచాం కాబట్టి ఆ 4,000 ఏప్రిల్ నుంచే మనం ఇద్దాం. ఈ నెల 3,000 వస్తే 1,000 మిగిలింది, మేలో 1,000 మిగులుతుంది. సో జూన్ లో వచ్చినప్పుడు 4,000తో ఈ 2,000 కూడా కలిపి 6,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతున్నామన్న విషయం కూడా మీరందరూ కూడా బీసీలకి, వృద్ధులకి, పెన్షన్దారులకి తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ టెక్కలిలో ఇంత చక్కనైనటువంటి సభ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకో గానీ మా సోదరులు అందరూ కూడా హిందీలో మాట్లాడాలని కోరుకుంటున్నారు. क्या करे बोले हिंदी में, कितने लोगों को समझ में आता अगर मैं हिंदी में बोलता हूं तो हाथ उठाइए. సగం మందికి అర్థం కాదు కానీ మాట్లాడుతారు హుషారు మీ అందరికీ కూడా. ఇక్కడ కాదు, టెక్కలే కాదు, ఎక్కడికి మీరు ఎక్కడికి పంపించినా మాట్లాడే దమ్ము సత్తా నాకున్నాయి. ఎర్రన్నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉంది. రేపు అదే పార్లమెంట్ లో మన శ్రీకాకుళం తాలూకా వాణి హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా రేపు అవసరమైతే వేరే భాషలోనైనా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సింది సిక్కోల తాలూకా గౌరవం, సిక్కోల తాలూకా పౌరుషం, సిక్కోల తాలూకా అభివృద్ధి. దానికి ప్రతీకగా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా సిక్కోలకి ఎల్లప్పుడు కూడా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో నడవడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని టెక్కలి ప్రజానికానికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కన్నేశాడు. కింజరాపు కుటుంబాన్ని ఎలాగో దెబ్బ కొట్టాలని చూస్తున్నారుగా. ప్రతి రోజు అచ్చెన్నాయుడు గారి మీద ఒక రకంగా రాస్తారు, రామ్మోహన్ నాయుడు మీద ఏదో ఒక రకంగా రాస్తారు. మాకు మీరందరూ కూడా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరా అని మీ అందరికి అడుగుతున్నాను. టచ్ చేయగలరా కింజరాపు కుటుంబాన్ని? జగన్మోహన్ రెడ్డి అయినా, వాళ్ళ తాతలైనా, ముత్తాతలైనా ఎవరు వచ్చినా సరే ఈ శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబాన్ని ఎవరైనా తాకగలరా అని తెలియజేస్తున్నా. మా ధైర్యం, మా నమ్మకం, మా సైన్యం అంతా మీరే అనేది మళ్ళీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మేము ఇంత గట్టిగా పోరాటం చేస్తున్నామనంటే టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటింటి వ్యక్తి కూడా మా మీద గుండెల్లో అభిమానం ఉంచుకున్నాడనే పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, నాకైతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు. కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు, పాతపట్నం నుంచి పోలాకి వరకు, కవిటి నుంచి మనకి ఆంధ్ర వలస వరకు ఎక్కడికి వెళ్ళినా మనం అందరం కూడా తిరిగి పోరాటం చేయాలి. చాలా ఉన్నాయిలే మాట్లాడుకోవాల్సింది, ఇంక అందరూ కూడా భోజనాలు కూడా చేయాలి. और कितना बोले हिंदी में? मैं जरूर आपकी आशाएं लेकर दिल्ली जाऊंगा.
दिल्ली में आपकी तरफ से लड़ाई लड़ूंगा या श्रीकाकुलम में किसी को भी कोई भी तरफ से किसी का भी किसी भी हालत में कोई भी मुश्किल हालात होगा तो उसके लिए लड़ने के लिए हर टाइम मैं शामिल रहूंगा। इतना मैं सबको वादा करता हूँ, टेक्कली के लिए ही नहीं, श्रीकाकुलम जिला में कितने भी लोग रहे उन सबको मैं आश्वासन देता हूँ कि आपके तरफ से लड़ने के लिए मैं हर टाइम आश्वस्त रहूंगा, आपकी तरफ से लड़ूंगा, आपके लिए हर टाइम में रहूंगा। इतना बोलकर आप सबसे अलविदा लेता हूँ। अंदर के కూడా నమస్కారం। థ్యాంక్ యూ ఎవ్రీవన్। టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు ఈ రోజు ర్యాలీ చేసిన చాలా మంది ఆడపడుచులు చూస్తే డాన్సులు వేసుకొని మరి ఒక పక్కన ఇబ్బంది, ఈ ఎండ, ఈ ఒక్క, ఈ చెమట ఏది ఉన్నా సరే వాళ్ళకి ఏది కూడా కనబడలా, ఆ పాటలు వింటున్నారు, ఈ జెండాలు చూస్తున్నారు। ఒకటే జాతరలాగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందనంటే ప్రజల తాలూకు అభిమానం ఆ రేంజ్ లో ఉందనేది కూడా ఈ రోజు తెలుస్తుంది। అదే ఊపు ఉత్సాహంతో మనం అందరం కూడా పనిచేసి టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారికి డబుల్ హ్యాట్రిక్, హరిశ్చంద్రపురంలో 3 సార్లు అయిపోయింది, ఈ టెక్కలిలో మరొక 3 సార్లతో డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు గారిని మనం గెలిపించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నడిపించిన లవ్ గాని, కామేష్ గాని, మన శేష్ గారు గాని, చాలా మంది, మన పురుషోత్తం గారు ఉన్నారు, చాలా మంది ఉన్న పేర్లు మీరు తీసుకోలేదని మళ్ళీ మీరు ఎవరు కూడా పొలాలు పెట్టుకోవద్దు। అందరికీ కూడా అందరూ ప్రతి ఒక్కరు నాకు కనబడే వాళ్ళు, నా వెనకుండే వాళ్ళు, నాతో నడిచిన వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరి టెక్కలి టౌన్ లో ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నన్ను ఎంతటితో కాదు మళ్ళీ వస్తాను, ఎన్నికల ముందు మళ్ళీ ర్యాలీలు చేస్తాను, మీ గ్రామాలు వస్తాను, మీ అందరితో కూడా మాట్లాడతాను, ఎవరిని పడుకోనివ్వం, అగ్ని జ్వాలలాగా మీరందరూ కూడా రగిలే విధంగా మీ అందరికి నడిపించేంత వరకు కూడా మీ వెంట మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు। జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ। It's about time to break it down. You ready? See my children pop, I think that you know I see say మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మన గౌరవ పార్లమెంటు సభ్యుల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అభిమాన నాయకులు అచ్చెన్నాయుడు గారి తనయులు కింజరాపు కృష్ణమోహన్ నాయుడు గారు రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను। అందరికీ నమస్కారం। నేను మీ అందరికీ తెలియకపోవచ్చు, నా పేరు కృష్ణమోహన్ నాయుడు। ఈ రోజు ఈ జనం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు। అప్పట్లో అన్నగారి సినిమా రిలీజ్ అయితే ఎన్నిసార్లు చూశారని అడిగేవారు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు గురించి అడిగితే ఎంత మెజారిటీతో గెలుస్తారు అని చెప్పాలి। అందరికీ నమస్కారం। ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం అలా ఉంది। సరే, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి, లాస్ట్ టైం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం। థ్యాంక్ యూ।